అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7:20 తర్వాత ఈ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. సాయంత్రం 7:20 తర్వాత ఎటువంటి సంఘటనలు మీ లైఫ్లో కనిపిస్తున్న ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కన్యరాశి వ్యక్తులకు ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏమిటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అసలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ దినఫలాలు చూస్తే సాయంత్రం 7:25 తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీ యొక్క కొత్త సమస్యను సృష్టించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాంటెడ్గా, అంటే కావాలని చేయకపోయినా సరే వారి వల్ల మాత్రం ఒక సమస్య కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇరుగు పొరుగుల వ్యక్తులతో గొడవ కావచ్చు, లేదంటే అనవసరమైనటువంటి వివాదాల్లో కావచ్చు, మీరు తలదూర్చడం కావచ్చు, ఇతరతర వ్యవహారాల్లో మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని ఒక సమస్యని క్రియేట్ చేసుకోవడం, ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుంది. కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అనవసరమైన వాదనలకు, అనవసర చర్చలకు కన్యరాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే ఉత్తమం. ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వినియోగదారులు ఒకరు మీకు చక్కటి గైడెన్స్ని అందిస్తారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి వారి కొన్ని సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా సమీప బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు బాగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగస్తులలో ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ దగ్గరికి వచ్చి పని విషయంలో మీకు హెల్ప్ చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే రోజు దినఫల ప్రకారం ఎవరైతే కుల వృత్తులు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఒక ఆదాయ మార్గం దొరికే అవకాశం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు ఎవరైతే బంధువులతో విభేదాలు కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క బంధువులు ఈరోజు మీకు కాల్ చేయడం ద్వారా కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించి మిమ్మల్ని ఆహ్వానించడానికి వారు మీ దగ్గరికి రావడం కానీ ఫోన్ చేయడం కానీ జరుగుతుంది. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. ఈ విధంగా అనుకూల ప్రతిఫలన మిశ్రమంగా ఏప్రిల్ 10వ తేదీ బుధవారం అనేది కన్యారాశి వ్యక్తులకు గడిచిపోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీస పఠించండి. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించండి, నిత్యం పూజించండి. అలాగే సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక పనిలో మీకు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగును. అనవసరమైనటువంటి కష్టాలు తొలగును. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తొలగును. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అనుకున్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులు వద్ద జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును. ఒక వ్యవహారంలోనే ధనం లభిస్తుంది. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయోగాలలో జాగ్రత్త అవసరం. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ప్రయలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభప్రదాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యుల్లో కలుపుకొని వినడం చాలా మంచిది. ఇతరుల మాటను పట్టించుకోవద్దు. గిట్టని వారు మిమ్మల్ని తప్పుతోప పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అదే విధంగా అనుకోని ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాల్లో ఆలస్యం లేకుండా చూసుకుంటారు.
అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తాయి. బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైన భవిష్యత్తును ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేరనివ్వద్దు. మృదు సంభాషణ అవసరం. మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అందరి మన్ననలు ఏర్పరచుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తొలగును. తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తినిచ్చే అంశాలను ఏర్పడను. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతోనే బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాదుల జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగును. శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలోకి కీర్తిని గడిస్తారు. కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపార లాభాలు ఏర్పడడం. శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం. అదేవిధంగా బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతారు. మిశ్రమ ఫలితాలను ఏర్పడడం. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. సొంతంగా నిర్ణయాలను మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆత్మాభిమానాలు అందడం. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగడం. విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరగడం. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు తొలగడం. వ్యాపారంలో శుద్ధ ఆలోచనలు మేలు చేస్తాయి. గందరగోళ పరిస్థితులు తొలగును. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం. ఉద్యోగాలలో వివాదాలను తొలగును. మంచి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీరు చోటు చేసుకుంటారు. అదేవిధంగా భూ సంబంధ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీనికి కారక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. ధన వ్యవహారాల్లోనే కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగును. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం. దూర బంధువుల నుంచి శుభవార్తలు అందడం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీలోని శక్తి నిష్ట మీలో ఉన్నతిని చేస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. కీర్తిని గడిస్తారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. ఒక సమస్యని క్రియేట్ చేసుకోవడం, ఈ విధంగా ఒక ఊహించని సంఘటన అయితే జరగబోతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు కన్యారాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే దినఫల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారు. వినియోగదారులు ఒకరు మీకు చక్కటి గైడెన్స్ని అందిస్తారు. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి
కొన్ని మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారు. వినియోగదారులు ఒకరు మీకు చక్కటి గైడెన్స్ని అందిస్తారు. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో మంచి జరుగుతుంది.